వేములవాడలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. సినారే కళామందిర్ నుండి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాది శ్రీనివాస్ నివాసం వరకు కార్మికులు భారీగా ర్యాలీ చేపట్టి తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆయన పిఏ గోలి శ్రీనివాస్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి మాట్లాడారు. గ్రామ పంచాయతీ కార్మికుల్ని రెండో పీఆర్సీలో చేర్చాలని, కనీస వేతనం 26,000కు పెంచాలని, పీఎఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విధుల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 30 లక్షల నష్టపరిహారం అందించాలని కోరారు. సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి అన్ని ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ఎన్నికల కనీస వేతనం కోసం పోరాటాలే చేస్తున్నాం తప్ప కానీ ఎక్కడ కూడా ఆచరణ క్షేత్రస్థాయిలో ఫలితం అంటూ కనబడతలేదు. మీరు కూడా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మరి సినారే కళామందిర్ నుంచి గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. మరి ఇలా ఏ ప్రభుత్వాలు చూసినా కార్మికుల విషయంలో దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉన్నది తప్ప ఎక్కడ కూడా కార్మికుల విషయంలో కూడా స్పందించిన పరిస్థితి లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో కార్మికుల హక్కులను కాపాడుతామని చెప్పి, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున దాడి చేసిన సందర్భాలు మనం చూసినాం. మరి ఇప్పుడు 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కూడా మరి కార్మికులు ఇప్పుడు అసెంబ్లీలో సమావేశాలు కూడా జరుగుతున్నా కూడా మరి కార్మికుల ఊస అనేది లేకపోవడం చాలా బాధాకర సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి మరో 2 ఏళ్ళు అయితే మరి కాస్త సమయం కూడా మించిపోతుంది. కాబట్టి మరి 2 ఏళ్ల సమయం లోపల మరి కార్మికులు 1000 కళ్ళతో చూస్తున్నారు. కాబట్టి మరి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటియు పక్షాన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి రాష్ట్ర సిఐటియు పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. భవిష్యత్తులో మాత్రం కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకపోతే మాత్రం ఈ పెద్ద ఎత్తున తలపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి, కార్మికులను తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆది శ్రీనివాస్ కార్యాలయంలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది సిఐటియు పక్షాన.